Good morning, Andy. Today, I want to share my recent experience regarding consciousness. Uh, కాన్షియస్గా ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుందా, లేకపోతే అన్కాన్షియస్గా ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుందా అనేది చిన్న ఎగ్జాంపుల్. సో నాకు రీసెంట్గా అంటే ఈ టీత్కి పైభాగంలో గమ్స్కి సంబంధించి ఒక చిన్న సర్జరీ అయింది. ఇట్స్ కాల్డ్ ఫ్లాప్ సర్జరీ. పెయిన్ ఉంటే ఇటు సైడ్ వెళ్ళాను అనమాట. సో మై డెంటిస్ట్ హ్యాస్ రికమెండెడ్ ఫ్లాప్ సర్జరీ. అర్థమైందనమాట అది ఎందుకు వచ్చింది. ఇట్ హ్యాస్ బీన్ ఐ థింక్ 10th క్లాస్లో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ టీత్ కొంచెం బ్రేక్ అయింది. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 20 years తర్వాత అది బయటకు వచ్చిందనమాట. అంటే దిస్ ఈజ్ ఎ క్యాప్. సో ఆ సర్జరీకి ముందు రోజు డోర్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ చేశారు. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా కాన్షియస్గా ఉన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాన్షియస్గా ఉండి అంత సాధన మనం చేసి ఉండాలి. ఫస్ట్ రోజు నాకు అనిపించింది నేను అంత కాన్షియస్గా లేను అని. సెకండ్ రోజు ఎలాగైనా కానీ ఎలాగో మనం ఫేస్ చేయాలి, బట్ కాన్షియస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో దిస్ టైమ్ ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రమణ మహర్షి. ఆయన నేను శరీరం కాదు, నేను మనసు కాదు, ఆర్ ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ఈవెన్ ద మైండ్ అని చెప్తూ ఉంటారు. సచ్ హూ ఆర్ యూ ఆర్ హూ యామ్ ఐ అనే దాని గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఆదిశంకరాచార్య గారు రాసినటువంటి నిర్వాణ శకటం, మనోబుద్ధ అహంకార చిత్తానురూపం, అంటే బుద్ధి కాదు, చిత్తం కాదు, యువర్ ప్యూర్ కాన్షియస్నెస్ అని దాని మీనింగ్ వస్తుంది ఓవరాల్గా. యువర్ నాట్ ద మైండ్, యువర్ నాట్ ద బాడీ, యువర్ నాట్ బిలాంగ్స్ టు యువర్ పేరెంట్స్, ఆర్ యువర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ అండ్ దట్. ఫైనలీ యువర్ జస్ట్ కాన్షియస్నెస్ అనేది దాని మీనింగ్. సో సర్జరీ త్రూ వెళ్ళేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ అనస్థిషియా, ఐ థింక్ దే కాల్ ఇట్ లోకల్ అనస్థిషియా ఏదో ఇస్తారు. డిఫరెంట్ ప్లేసెస్లో 6 ప్లేసెస్లో కట్ చేశారు నాకు. చెప్పడానికి అది బయటికి కనిపించదు కాబట్టి ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ద థింగ్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్. ఆ టైంలో, సర్జరీకి వెళ్ళే టైంలో సడన్గా ఆయన విజువలైజ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అసలు అనస్థిషియా లేకుండా ఎలా ఆయన సర్జరీ చేయించుకుంటాడు. సో అంటే ఎంత కాన్షియస్నెస్ ఆయనకు ఉండాలి. సో బై టేకింగ్ హిస్ ఇన్స్పిరేషన్, ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ హిస్ బాడీని, క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు లేకపోతే సంథింగ్, దాన్ని రిమూవ్ చేశారంట. బట్ హీస్ జస్ట్ దేర్, హీస్ అవేర్ ఆఫ్ ఇట్. అదే వాళ్ళు కట్ చేసేది ప్రతిదీ. ఇప్పుడు మనకు కూడా అనస్థీషియా ఇచ్చినప్పుడు వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వీ డోంట్ హ్యావ్ పెయిన్. బట్ ఏది లేకుండా అది మనం కాన్షియస్గా ఉండడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ నాకు అనస్థీషియా ఇచ్చారు, బట్ బిఫోర్ అనస్థీషియా దెర్ ఈస్ నథింగ్, యూ నీడ్ టు గో త్రూ పెయిన్. బట్ నేనేం చేశానంటే ఐ యాక్సెప్టెడ్ ద పెయిన్, ఐ బికేమ్ లిటిల్ కాన్షియస్. ఎస్, వెన్ యూ సే యువర్ నాట్ ద బాడీ, అప్పుడు నీకు పెయిన్ ఉండకూడదు కదా. ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు అండి, ఏముంది దాంట్లో అంత. బట్ మీరు అన్కాన్షియస్గా ఉంటే భయం ఎక్కువ అవుతుంది, మీ పల్స్ పెరుగుతుంది. మీరు కాన్షియస్గా ఉంటే మీరు రిలాక్స్డ్గా ఉంటారు, సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ టు బీ కాన్షియస్ టు ఫేస్ లైఫ్ సిచ్యువేషన్స్. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. లాంగ్ బ్యాక్ ఇది వరకు నేను చాలామంది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా కాలు యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు నా బ్రెత్ ఇంబ్యాలెన్స్ అవ్వడం నేను గమనించాను.
మళ్ళీ బ్రెత్ని ఫిక్స్ చేసిన తర్వాత ఐ వాజ్ బ్యాలెన్స్డ్. దెన్ కాల్ని లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అయితే దాన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేసి పెట్టాను. అప్పటికే ఒక 1000 స్క్వాట్స్ రెగ్యులర్గా చేస్తుండేవాడిని. సో డ్యూ టు దట్ ప్రాక్టీస్ విదిన్ 3 days నేను అందులో నుంచి బయటకు వచ్చాను అనమాట. అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ కాన్షియస్గా ఉండడం ఏంటి అని అంటే, మీ బాడీ మైండ్ మీరు ఎలా చెప్తే అలా వినేలా మీరు చేసుకుంటే మీరు కాన్షియస్గా ఉన్నట్టు. నిద్రలో అన్కాన్షియస్గా పడుకోవడం, మేల్కొంటే అది కాన్షియస్నెస్. ఇట్స్ నాట్ లైక్ దట్. చెప్తున్నాను కదా, మీ మైండ్ మాట మీరు వినకుండా అది మీ మాట వింటే మీరు కాన్షియస్గా ఉన్నట్టు. మీ బాడీ మాట మీరు వినకుండా మీ బాడీ మీ మాట వింటే మీరు కాన్షియస్గా ఉన్నట్టు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ కాన్షియస్ టు ఫేస్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక బిజినెస్ లాస్ వచ్చినా మీరు కాన్షియస్గా ఉండగలిగితే యూ విల్ గో త్రూ ద సిచ్యువేషన్ స్మూత్లీ. థ్యాంక్ యూ.